హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మహేష్ ఇండియాను. ఈరోజు తిరుచానూరు నుంచి ఇంటికైతే బయలుదేరేస్తా ఉన్నాము. అర్లీ మార్నింగ్ 5:30 అట్లా అయింది. స్టార్ట్ అయిపోదాం. సూర్యుడు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. అర్లీ మార్నింగ్ సైకిల్ తొక్కుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎనర్జీ కూడా హై లెవెల్లో ఉంటుంది కదా మార్నింగ్ టైంలో. ఇప్పుడే తిరుచానూరు అయితే దాటేసాను. ఇప్పుడు వెంకటగిరి రూట్కి రావాలంటే మళ్ళీ ఇంకో హైవే మారాలి. నైట్ అక్కడికి వెళ్ళంగానే గుర్తుపెట్టాడు ఆయన, మొన్న మీరు ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పేసి. అవునండి, నేను అరుణాచలం వెళ్తా ఉన్నాను. సో ఇదే రూట్లో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి టైం అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే సరే రాత్రి ఇచ్చారు ఒకటి పడుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. జనాలు వచ్చేసి కాళ్ళు చాపుకుందామన్న పడుకునేటప్పుడు మాత్రం ఫ్రీగా ఉంది. కొద్దిసేపు తర్వాత కాళ్ళు చాపుకుందామంటే కింద ఎవరు తగులుతాను. ఎవరు బాబు అంటే మొత్తం ఫ్యామిలీ నా కాళ్ళ కింద పడుకో ఉన్నారు. నేను చేసేదానికి పట్టుకు జరుపుకొని కాశీలో చూస్తే తలపైన ఎవరో ఒక 10 మంది పడుతున్నారు. అయ్యో, ఇంక అందులో లేడీస్ ఉన్నారు. ఎందుకులేని చెప్పేసి 4 గంటలు లేచి స్నానం చేసాము, బయలుదేరేసి వచ్చేసాం. ఇదండి, ఇటు రైట్కి వెళ్ళామనుకోండి పుత్తూరు చెన్నై, ఇటు లెఫ్ట్కి వచ్చామంటే మన రూట్కి వచ్చేస్తాము. అంటే నెల్లూరు హైవేది కాళహస్తి అటు వెళ్తుంది. మళ్ళీ మనం ఏరుపేట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏరుపేట నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ కొడితే ఇంకా స్ట్రైట్ ఇంటికి, ఒకే హైవే. ఇప్పుడు మీరు చూశారు కదా ఐసర్. ఈ ఐసర్ భారతదేశంలోనే మొత్తం కలిపి 7 ఉన్నాయి. ఈ 7ట్లో మన తిరుపతిలో కూడా ఒకటి ఉంది. ఇది మనకి ఇప్పుడు ఏర్పేట దాటంగానే నేషనల్ హైవే ఏదైతే ఉందో కొత్తగా వేసింది 565 హైవే ఏదైతే ఉందో, ఏర్పేడు రైలు గేట్ దాటంగానే మీకు రైట్లో కనపడుతుంది. ఇది మంగళం కిందకు వస్తుంది. ఇది మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు 3.5 డే పట్టింది. 3.5 డే అంటే నేను రాయల్ చెరువు మీదకి వెళ్ళాను కదా, శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాను. సో నేను రాయల్ చెరువు నుంచి చిత్తూరుకి అదే కంటిన్యూ చేశాను అనమాట, షార్ట్ కట్ అని చెప్పేసి. మనకు తెలియదు కదా మొత్తం ఘాట్ సెక్షన్. ఇంకేముంది, అక్కడే సగం లేట్ అయిపోయింది. పోయేటప్పుడు కొంచెం లేట్ అయింది, వచ్చేటప్పుడు మాత్రం 2.5 రోజు. అంటే నేను అరుణాచలంలో మధ్యాహ్నం 12:30కి బయలుదేరాను. సో మధ్యాహ్నానికి తిరుపురం వచ్చేసా, వేలూరుకి వచ్చేసా. వేలూరు వచ్చేసి అంటే వేలూరుకి అరుణాచలంకి 82 కిలోమీటర్లు. మళ్ళీ వేలూరు నుంచి తిరుచానూరు 100 పైనే ఉంటుంది, 110 115 ఉంటుంది. రాత్రి అక్కడికి వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి ఇంటికంటే 100 వస్తుంది, 100 కానీ 110 కానీ వస్తుంది. సో సాయంత్రంలోపు వెళ్ళిపోతా ఇంటికి. అయితే ఇటు వెంకటగిరికి వెళ్ళే రూట్లో ఏర్పేట దాటంగానే సిఎంఆర్ ఎకో అని చెప్పేసి అల్యూమినియం ఫ్యాక్టరీ. ఇది నేను ఒకసారి చూసుకొని సిఎంఆర్ షాపింగ్ మాల్ ఏంటి ఇది అనుకున్నా. సో ఇది అల్యూమినియం ఫ్యాక్టరీ. ఇప్పుడు పల్లంపేటలో ఉన్నాము, స్వీట్ బేకరీ దగ్గర. మొన్న కోతిపల్లి చూపిస్తాను కదా, కోతిపల్లి కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాము. అంటే లాస్ట్ టైం మనకు తెలియదు అక్కడ కోతిపల్లి ఒకటి ఉందని, ఇప్పుడు మాత్రం తీసుకెళ్తా ఉన్నాం. లాస్ట్ టైం మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగాం కదా, ఇప్పుడు కోతిపల్లి ఉంది. అది ఎవరు తీసుకెళ్లారంట తాక్కోవడానికి. పాపము బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చాను ఈరోజు ఉంటుందని.
సరే ఏదో ఒకటి సురక్షితంగా ఉంటుంది ఇది పాపం. ఇప్పుడైతే వెంకటగిరికి వచ్చేసాం మనం. ఇప్పుడు పాలకేంద్రం దగ్గర ఉన్నాము. సో వెంకటగిరి ఫేమస్ అయినటువంటి పోలరమ్మ జాతర కూడా ఈ నెల 10వ తేదీ అంట. 10, 11 అంట. 11వ తేదీ బాగుంటుందంట ఇక్కడ. సో మీలో ఎంతమంది పోలరమ్మ జాతరకు వచ్చినారో కామెంట్ చేయండి. లెఫ్ట్కి వెళ్తే రాపూరు, స్ట్రైట్ గూడూరు. మనం రాపూర్ దాటి పెంచులకోన రూట్లో వెళ్ళాలా. మా ఊరు వచ్చేసి పెంచులకోన రూట్లోనే. మా ఊరు నుంచి పెంచులకోన 15 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే అప్పటికి ఎంత 45 కిలోమీటర్ల, 45 ఉంది ఇక్కడ నుంచి. రాపూరు 30, 29 ఉంది, అప్రాక్సిమేట్లీ 30. దారి మధ్యలో ఊరు కనిపించింది, ఆగి చూడాలనిపించింది. చూసారా, అంతా ఎండిపోయింది. ఎన్ని వచ్చింది అంటారు కదా, ఎన్ని వచ్చింది. ఒకసారి బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి. ఇదంతా వరి పైరు వేసేస్తున్నారు అక్కడ వరకు కూడా. ఈ వరి పైరు ఎంతవరకు ఉందో అంతవరకు రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, చల్లగా ఏసీ కొట్టినట్టు గాలి కొడుతూ ఉంటుంది. మన సైకిల్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు రాపూర్ దాటేసానండి. ఎండ గట్టిగా కొడతా ఉంది. సో మధ్యలో ఆగి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వెళ్తా ఉన్నాను. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది ఇంటికి. సో నా మొదటి ట్రిప్పు అంటే లాంగ్. ఫస్ట్ వచ్చేసి పెంచులకోన చూపించాను కదా. సెకండ్ వచ్చేసి లాంగ్ వచ్చేసి అరుణాచలం అనుకున్నా. అరుణాచలంకి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి వచ్చేసాను. సో ఇది గుండువాల్ టర్నింగ్ అంటారు. ఈ హైవేలోకి 3 టర్నింగ్లు వస్తాయి. ఇది చాలా డేంజరస్. ఇది చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఎవరైనా తెలియని వాళ్ళు కనుక వస్తే డ్రమ్ములు పెట్టి ఉంటారు కదా, డ్రమ్ములు పెట్టిన ప్రతి చోట చూసుకొని జాగ్రత్తగా రండి. సో ఈ రైడ్ కంప్లీట్ చేశాను, చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.